జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రీసెంట్గా విడుదలైనటువంటి చావా మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించినటువంటి ఈ చిత్రంలో మన పూర్వీకుల గొప్పదనాన్ని, మన భారతీయ వీరుల యొక్క శౌర్య పరాక్రమాలను కళ్ళకు కట్టినట్టు చూశారు కదా మీరు కూడా. దీంతో మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకునేందుకు పిల్లలు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. హిందీలో విడుదలైనటువంటి ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలని చెప్పేసి తెలుగు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వినపడినాయి. అంతెందుకే స్వామి, నేను పోయి సినిమా చూసిన దేవుడి దేవుళ్ళ నాకు అంత ఎంత హిందీ నేర్చుకున్నా, హిందీ వచ్చేది నాకు అనిపించింది, ఒరే ఈ తెలుగులో కానీ విడుదల చేస్తుంటే ఎంత బాగునిండు. హిందీ అందరికీ రాదు కదా, ఏమే తెలుగులో కూడా విడుదల చేస్తుంటే అందరికీ మన చరిత్ర తెలిసినిండు. చాలా మందికి దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలుసు, కానీ చాలా మందికి ఇప్పటికి కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే ఎవరో చాలా మందికి కూడా తెలియదు. చాలా బాధేసింది నాకు, ఇది కన్నా తెలుగులో వచ్చుంటే బాగుండేసి. కానీ అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను రేపు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏం తెలిసిన, రేపు విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ సినిమా పైన ఊహించని విధంగా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మీకు తెలిసిందే, మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అటువంటి అబూ అజ్మీ కూడా ఔరంగజేబును పొగుడుతా సంభాజీ మహారాజును కించపరుస్తా వ్యాఖ్యలు చేశాడు. తెలుసు కదా మీకు. ఇదే క్రమంలోనే మేమేం తక్కువ తినామా అనుకున్నారో ఏమో మరి, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ జియావుల్ హకీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ కాకుండా ఆపాలని చెప్పేసి నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించినట్టు తెలుస్తుంది. చూడండి అయ్యా. కానీ ఆయన చెప్పిన కారణం ఏందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దీనికి కారణం ఏందయ్యా అంటే, ఈ చిత్రం చరిత్రకి సంబంధం లేకుండా 16వ శతాబ్దం నాటి ఔరంగజేబుని క్రూరుడిగా ఈ మూవీలో చిత్రీకరించినారు. ఈ చావా చిత్రం తెలుగులో కనుక రిలీజ్ అయితే ఉత్తర భారతదేశంలో జరిగినట్టే ఇక్కడ కూడా మత ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగులో రిలీజ్ కాకుండా ఆపాలని చెప్పేసి ఈయన గారు పోయి కలెక్టర్కు వినతిపత్రం అందించాడు. ఎంత దారుణమో చూడండి. కాదు, ఇప్పుడు ఔరంగజేబు చేసినటువంటి ఘోరాలు, అకృత్యాలు, దారుణాలు, మతహింస, మత మార్పిళ్ళు, హత్యలు, మానవంగాలు, హిందూ ఆడబిడ్డలను చెరబట్టడం, ఇదంతా నిజం కాదా? వాస్తవం కాదా? అదంతా కట్టు కదా? అదంతా కల్పన. ఇంకా ఎన్ని రోజులు రా స్వామి మా చెవుల్లో క్యాలీఫ్లవర్లో పెడతారు, ఎన్ని రోజులు పెడతారు అంటాలే. పైగా ఏంటంటే సినిమా ఆపాలా. నేను ఒక మాట చెప్తా, ఒరే స్వామి, ఇప్పుడు ఎవరో కాదు, నా చిన్నప్పుడే నేను చూసిన టిప్పు సుల్తాన్ అని చెప్పేసి ఒక సీరియల్ ఒకటి వచ్చానింది. మీకు తెలిసిన చూసారా? అసలు టిప్పు సుల్తాన్ అనేవాడు క్రూరుడు, దుర్మార్గుడు. అలాంటి వాడి గురించి సీరియళ్ళు, ఆయన ఏదో పెద్ద వీరుడు, సూర్యుడు, మహానుభావుడు అన్నట్టు సీరియల్స్ అక్బర్ గురించి తీర్చిరి, బాబర్ గురించి తీర్చిరి, ఔరంగజేబు గురించి తీర్చిరి, వీళ్ళందరి చరిత్రల గురించి సినిమాలు తీర్చిరి, సీరియల్ తీర్చిరి. వాళ్ళ దరిద్రాన్ని మా చేత చదివిపించిరి. ఏ రోజన్నా ఏ హిందువులన్నా రోడ్ల మీదకి వచ్చారా? ఇది ఎందుకురా మా సంబంధం లేని దాన్ని ఎవరో వాళ్ళ మొగలాయలు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినటువంటి ఇది దురాక్రమణదారులు, వాళ్ళ చరిత్రలో మేము చదవాల్సినటువంటి అవసరం మాకేంది? ఈ దౌర్భాగ్యం ఏంది మాకు ఈ దరిద్రం అని చెప్పేసి ఏ రోజన్నా హిందువులు పోయి గవర్నమెంట్కి ఏదైనా వినతిపత్రాలు ఇచ్చినారా అంటాలే. మన మనోళ్ళు మాత్రం గమ్మున ఉన్నారు. ఏముండదులే, అన్నిటికీ దేవుడు ఉన్నాడు, అన్నిటికీ దేవుడు చూస్తాడు అని చెప్పి అనుకుంటాము. లేకపోతే ప్రభుత్వాలే అన్నీ చేసేయాలనుకుంటాం, మనం మాత్రం పట్టించుకోం. కానీ వాళ్ళు ఆఖరికి సంభాజీ మహారాజ్ గురించి ఒక సినిమా వస్తే ఆ సినిమా రేపు విడుదలకు సిద్ధమైతే ఆ సినిమాను ఆపాలని చెప్పేసి కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చినారయ్యా. మనకు వాళ్ళకు తేడా ఒకసారి గమనించండి. మీరు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. మనం ఎట్ట బతుకుతామో మిగతా వాళ్ళందరూ కూడా ఎట్ట బతుకుతారనేసి. ప్రజెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వమే ఉండాలి. వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఒకసారి చూద్దాం. కానీ నాకైతే నమ్మకం అది, ఖచ్చితంగా ఈ సినిమాని ఎవరు కూడా ఆపలేరు. అవునయ్యా, సినిమా హాల్లో రాదు, విడుదల చేయరు అనుకుందాం. రేపు ఈ ఓటీటీలో రాదా? అప్పుడు చూడరా, అప్పుడేం చేస్తారు? ఓటీటీల్లో కూడా బ్లాక్ చేయాలని చెప్తారా? బంద్ చేయాలా, విడుదల చేయకూడదని చెప్పేసి. అంటే నిజాల్లో, నిజ చరిత్రలో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని దశాబ్దాల పాటు, ఎన్ని శతాబ్దాల పాటు ఈ మాట దాచిపెడతారు, ఈ మాట తొక్కి పెడతారు. హిందువులకు కాదు ప్రశాంతంగా బ్రతకడం ఇష్టం లేదా? స్వేచ్ఛగా బ్రతకడం ఇష్టం లేదా? మా చరిత్రలో మా మూలాలు మీరు తెలుసుకోవడానికి లేదా? ఆ హక్కులు కూడా మాకు లేవా అంటాలే. ఏది జులుమేంది? ఈ జులుమేంది అంటున్నా. మిత్రులారా, ఇది చాలా దారుణమైన విషయం. ఇది మాత్రం దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఏమంటారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే
నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి చరిత్రనో వాళ్ళైతే కాపాడాలనుకుంటారు, ఎవరి మూలాలను వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. దీంట్లో అబద్ధం ఏదో నిజం ఏదో ప్రజలు తెలుసుకోవాలి. ఏదంటే అది ఇప్పుడు మా దగ్గర ఎంత చదివించి దొబ్బినారు కదా, ఎల్లకాలం ఇప్పుడు మేము బతికినట్టు మా బిడ్డలు కూడా బతకాలనా? చరిత్రను దాచిపెడితే ఇంకా అట్టే ఉంచాలన్నా దాన్ని మూలన మడతేసా? ఏందిరా స్వామి, ఏం జరుగుతుందిరా నాయన? జై శ్రీరామ్.